హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో ఫస్ట్ భగవంతుని నామస్మరణ చేసేసుకోవాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే 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 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి ప్రతి ఒక్కరికి. వెల్కమ్ టు ద రాధే రాధే 996 అండి. ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున హార్ట్లీ వెల్కమ్ అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వెల్కమ్ అండి, పాత వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్. ఇకపైన జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ సెండ్ చేస్తున్నారే, సో థ్యాంక్స్ అలాట్ అండి. సో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, ప్లస్ లైక్ బటన్ క్లిక్ చేసుకోండి. సో మీకే రెజ్యుమేట్గా వస్తాయండి వీడియోస్. సో ఎనర్జీస్ బేస్డ్ టారో రీడ్ కాబట్టి మనకు మీ ఎనర్జీస్ ఇక్కడ డెక్ టారో కార్డ్స్ ఎనర్జీ ఈక్వల్గా ఉంటేనే మీకు యాక్యురేట్గా వస్తాయండి. సమ్ డౌట్స్ కూడా మీకు క్లియర్ అవుతాయి. సో అందుకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కాకపోతే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఎనర్జీస్ అనేది మీ ఎనర్జీస్ ఇక్కడి వరకు అయితే క్యాచ్ కావాలండి. వీడియో చూస్తున్న ప్రతిసారి మీ ఎనర్జీస్ ఇక్కడ వరకు రావాలి అట్ ఎనీ వే, ఓకేనా? లైక్, క్లిక్ ఆర్ సబ్స్క్రైబ్ అలా, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో చూస్తున్నప్పుడు లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడే మనకు రెజ్యూమినేట్గా వస్తాయి. ఎనర్జీస్ అనేది అక్కడ ఈక్వల్గా ఉండాలండి. ఎనర్జీస్ బేస్ టారో రీడింగ్ కాబట్టి. సో కమనండి, ఇక మనం ఊరికే టైం వేస్ట్ చేసుకోవాలి. రాధే 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 రాధే. అట్ ప్రజెంట్ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసేద్దామండి. కమన్. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. సో మెజిషియన్ వచ్చిందండి. మీరు మంచి ఎనర్జీలో ఉన్నట్టున్నారు. సో మనం వచ్చేసి కార్డ్స్ కరెక్ట్గా షఫల్ చేయలేదు కాబట్టి యాక్సెప్ట్ చేయను నేను. సో కావాలండి అట్ ప్రజెంట్ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అట్ ప్రజెంట్ వీడియో చూసిన వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేసేసామండి. సో మీ పేరును, మీ డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి స్మరించుకోండి. 3 టైప్స్ ఆర్ 5 టైప్స్ స్మరించుకోండి. ఫస్ట్ భగవంతుని నామస్మరణ చేసేసుకోండి. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. ఎందుకంటే ఈ ఎనర్జీస్ మీవి చెక్ చేస్తున్నాము బ్రీఫ్గా. ఒక 2 కార్డ్స్ ఆర్ 3 కార్డ్స్ అంతే, ఓకేనా? అట్ ప్రజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసాము. ఒక కార్డ్ పాపపై వచ్చిందండి, తీసుకోవాల్సిందే. సో రాధే 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 రాధే. 2 కార్డ్స్ తీసిన తర్వాత ఆ కార్డ్స్ని ఓపెన్ చేస్తానండి, ఓకేనా? అట్ ప్రజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసాను. ఓకే, వావ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, వావ్ సూపర్, చాలా బాగా వస్తుందండి. ఎంపరర్ ప్లస్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, సూపర్, వావ్, బాగుందండి ఎనర్జీ. అబ్బా, ఇది చూసారా? నేను మీకు స్టార్టింగ్లో ఇంతకుముందు షఫల్ చేస్తున్నప్పుడు మీరు కాస్త మీకు గుర్తే ఉంటుంది. జస్ట్ ఇప్పుడే మెజిషియన్ కార్డు వచ్చింది. సో నేను కార్డ్స్ కరెక్ట్ షఫల్ చేయలేదు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను అని అన్నాను. మళ్ళీ మెజిషియన్, బాటమ్ ఆఫ్ డెక్ మెజిషియన్ వచ్చింది. సో సూపర్ ఉందండి మీ ఎనర్జీస్ వచ్చేసి. ఫస్ట్ మనకు పాపపై వచ్చిన కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, వావ్, ఎంప్రెస్. ఏం ఎనర్జీస్ తెలుసా అండి ఇవి, ఇక హైలైట్ అంటారే అలా ఉన్నాయి మీ ఎనర్జీస్. చాలా బాగున్నారు మీ ఎనర్జీస్లో. మీరు మీ లైఫ్ వచ్చేసి టర్న్ అయ్యిందండి, షూర్గా అయ్యింది. అంటే మీరు ముందులా ఒక ఇమోషనల్గా, ఒక సెన్సిటివ్ పర్సన్గా, ఒక దేనిని ఎదుర్కొనే కెపాసిటీ లేకుండా అన్నిటికీ కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇమోషనల్గా ఫీల్ కావడం, అలాంటి ఎనర్జీలో లేరండి. మీ లైఫ్లో ఒక టర్న్, ఒక సుడి తిరిగిపోయింది. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది డ్యామ్ షూర్గా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ లైఫ్ ముందులా లేదు, ఇప్పుడు ఒక రేంజ్ అంటే ఒక లెవెల్లోకి వచ్చారు. యాజ్ ఏ ఎనర్జీ బేస్గా, ఇమోషనల్ పరంగా, మీకు ఎకనామిక్ పరంగా అన్ని వేలో మీరు డెవలప్ అయ్యారండి. ఇమోషనల్ పర్సన్ కాదు ఇప్పుడు మీరు. ఎంప్రెస్ అంటే అన్నిట్లో ఫుల్ఫిల్మెంట్ అనమాట. ప్రతి దాంట్లో కంప్లీట్నెస్ అంటారే అలాంటి పర్సన్ ప్రతి దాంట్లో. ప్లస్ ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీ డిసిజన్లో మీరు స్టేబుల్గా నిలబడ్డారు. ఏంటంటే నా లైఫ్
నాది, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అనే ఒక స్వాడ్ పట్టుకొని చూసారా ఎలా ఉన్నారు అంటే మీ ఎనర్జీలోకి మీరు వచ్చారు. గతంలో మీ ఎనర్జీలో మీరు లేరండి. మీరు ఒక ఇమోషనల్ పర్సన్గా ఉంటుండే. ఎలా అంటే మీ పర్సన్ని చేసేయడం, తను రాకపోతే కన్నీళ్ళు పెట్టుకోవడం, పదే పదే తన కోసం ఇచ్చడం. బట్ ఇప్పుడు అలా లేదు. మీ ఎనర్జీలో మీరున్నారు, మీ నిర్ణయంలో మీరున్నారు. మీరు ఏదంటే అదే చెల్లాలి. మై వే ఇస్ ఏ హైవే అంటారే, అలా ఉన్నాయి మీ ఎనర్జీ. సూపర్ అండి, చాలా బాగుంది. అసలు ఇక్కడ రీడింగ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ మీరు ఎంప్రెస్ హైలైట్ అండి. మీరు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఫస్ట్ లాగా కాకుండా మీరు ఇంకో జన్మ ఎత్తినట్టండి. ఒక విధంగా చెప్పాలంటే ఇమోషనల్గా ఫీలింగ్ అయ్యి కుంగిపోయి ప్రతిదానికి ఫీల్ కావడం అలా లేదు. మీ ఎనర్జీస్ ఒక్క లెవెల్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చేంజ్ అయిపోయింది. అన్ని బాధలు అవన్నీ పడి మీరు పడ్డమంటే యూనివర్స్ మిమ్మల్ని అలా ప్రిపేర్ చేసేసింది. ఒక ఎంప్రెస్ ఎనర్జీలోకి వచ్చేసారు. మీ డిసిజన్ మీది, మీ నిర్ణయం మీది. నా లైఫ్ నాది, నేను ఇలా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. నా ఒకరి కొరకు నేను వెయిట్ చేయడం, ఒకరి కోసం కన్నీళ్ళు పెట్టడం నో, ఇక చెల్లదు. నేను మై వేజ్ హైవే. మీ ఇష్టం ఉంటే ఉండండి, అదర్వైజ్ వెళ్ళండి. బట్ నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను, ఎలా జీవించాలో అలాగే జీవిస్తాను. బ్రతకడం కాదు, ఇన్ని రోజులు బ్రతికాను బట్ ఇప్పుడు జీవిస్తాను. ఎవరికి ఇష్టం ఉంటే రావచ్చు, అదర్వైజ్ వెళ్ళొచ్చు. వచ్చిన వాళ్ళకి వెల్కమ్, వెళ్ళిన వాళ్ళకి డోర్స్ ఓపెన్. సూపర్, చాలా బాగున్నాయి ఎనర్జీస్. సో అలా ఉన్నది. ప్లస్ మీ పటం ఆఫ్ ఎనర్జీ కూడా చూడండి. మెజిషియన్, మీ లైఫ్లో ఇప్పుడు మీ చేతిలో అన్నీ ఉన్నాయి. అంటే అంత పవర్ఫుల్, అంత ఎనర్జెటిక్ఫుల్, అంత కాన్ఫిడెంట్ పర్సన్. ప్లస్ మీకు ఇక్కడ మనకి యూనివర్స్ సపోర్ట్ కూడా ఉందండి. మీరు మీ లైఫ్లో మీ పర్సన్ని కాకపోతే మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే తనను నేరుగా వెళ్ళి మీరు కాంటాక్ట్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, బట్ మీ ఎనర్జీస్తో తనని లాగేస్తున్నారు. అంటే పదే పదే మేనిఫెస్ట్ అంటే తనను తలుచుకోవడం, అంటే తనకు తానే మీ వరకు వచ్చేలా మీ ఎనర్జీ చేస్తున్నారు. అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ప్లస్ మీ లైఫ్లో ఏది కావాలో అది మీరు సాధించే ఎంత కెపాసిటీ, నమ్మకం, కాన్ఫిడెంట్ మీలో వచ్చేసాయి. హైలైట్, చాలా బాగున్నాయండి ఎనర్జీస్. గుడ్ అండి. ఎవరో ఎనర్జీస్ ఇలాగే ఉండాలి. మీరు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలండి. ఎనర్జీస్ అన్నీ సాధించగలుగుతారు, అన్నిట్లో కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ పైన మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ లెవెల్స్ని ఇలాగే కొనసాగించండి, ఓకేనా? అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు, ఆటోమేటిక్గా అవుతుంది. మనీతో సహా, డబ్బుతో సహా ప్రతి ఒక్కరు. సూపర్ అండి, గుడ్, వెరీ గుడ్ అండి. ఈ ఎనర్జీలో ఇలాగే ఉండాలి మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎనర్జీ ఎవరికి రెజ్యూమినేట్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ రీడింగ్ అనుకోవాలండి. కమండి, ఈ డెక్కుతో తీసేసామండి మీ పర్సన్ ఎనర్జీస్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. లోపలికి ఆ ఎనర్జీస్ అంతలా ఉన్నాయి. సూపర్, బాగున్నాయి. మన ఎనర్జీలో మనము, మన సెల్ఫ్లో మనం ఉంటే ఆ అనుభూతియే వేరండి. ఒకరి పైన మనం డిపెండ్ అయ్యి ఒకరితో మనం చేయి చాచుకునే విధంగా ఉండొద్దండి. మనమే ఒకరికి ఇచ్చే విధంగా ఎప్పుడు మన చేయి పైనే ఉండాలి, ఇలా ఉండాలి. ఇంకొకరి చేయి కింద ఉండాలి. ఎప్పుడు మన లైఫ్లో మనం అలాగే ఉండాలి ప్రతి దాంట్లో. అప్పుడే మన దగ్గరికి ఇలా చాచే వాళ్ళు వస్తారు. మనం ఇలా పెట్టే వాళ్ళమే ఉండాలి, ఇలా చాచే వాళ్ళు ఉండొద్దు. ఏ విషయంలో అయినా పర్లేదు, ఓకేనా? అలా ఉండాలి లైఫ్ అంటే. రాధే 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 కృష్ణం వందే జగద్గురు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. పాపపై వచ్చింది, బట్ ఇప్పుడు తీసుకోను, కాల్సి అక్కడ మళ్ళీ వచ్చేస్తుంది. సో కమానండి, ఫస్ట్ దైవనామస్మరణ చేసేసుకోండి. ప్లస్ మీ పర్సన్ నేమ్, ప్లస్ తన డేటాపతిని కాకపోతే తన ఫేస్ని 3 times or 5 times స్మరించుకోండి. కమానండి. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. మీ పర్సన్ అట్ ఎనర్జీస్ అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి నేను చెప్పనా? కాస్త తీయకముందే నేను గెస్ చేసి చెప్తున్నాను చూడండి. మీరు అంతలా
ఎంప్రెస్ ఒక క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి తను మీ వైపు అట్రాక్ట్ అవుతారు. చూడండి, కమ్యూనికేషన్ కార్డు కాకపోతే మీ వైపు రావాలని కార్డ్స్, కాకపోతే క్వీన్ ఆఫ్ కప్స్, అలాంటి ఎనర్జీస్ వస్తాయి చూడండి. షూర్గా మీ వైపు వచ్చేవి, కాకపోతే మీకు ఆఫర్ చేసేవి, అలాంటివి మీకు కమిట్మెంట్ ఇచ్చే కార్డ్సే వస్తాయి. ఎందుకంటే మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, ప్లస్ మీరు మంచి ఎనర్జీలో ఉన్నారు. ఒక ఎంప్రెస్ 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 రథే రథే. సో మీ పర్సన్ నిన్నే తలుచుకున్నారు కదా 3 times or 5 times. అట్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేస్తాం. కార్డ్ షిఫ్ట్ అయిపోయండి. సో కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే అట్ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసాం. వావ్, ద డెత్ అండి. డెత్ ఇక్కడ వచ్చేసి 13 డేట్ ఇంపార్టెంట్ అండి. డి ఏదో డెత్ అంటే ఏం భయపడే అవసరం లేదు. ఏదో పాత విషయానికి ముగించి కొత్త విషయంలోకి, కొత్త దాంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. నెక్స్ట్ చెప్పానా, సూపర్. ద ఫూల్ చూసారా, డెత్ అంటే ఫూల్ అంటే కొత్త న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్ అండి. కొత్తగా స్టార్టప్ చేయడం, ఒక పనికి ముందడుగు వేయడం, యూనివర్స్ సపోర్ట్తో, అది కూడా దేవుడితో ఒక దాన్ని బాగున్నాయి. ఎనర్జీస్ ఏదో యూనిక్గా వస్తున్నాయి, ప్లస్ చాలా పాజిటివ్ వేలో వస్తున్నాయండి. నెక్స్ట్ సూపర్. నేను చెప్పానా 100%, నేను ముందే కార్డ్స్ షఫల్ చేయకముందు చెప్పానా. ఇప్పుడు చూడండి, మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు కదా, మీకు కమ్యూనికేషన్ కార్డో, కాకపోతే కింగ్ ఆఫ్ కప్స్ కార్డో అలాంటివి వస్తాయి. చూడండి, మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారని అన్నానా, డ్యామ్ షూర్గా 100 ఆఫ్టర్ 100% చూడండి. కమ్యూనికేషన్ కార్డ్ 8 ఆఫ్ వాండ్స్ అండి. ఇది కమ్యూనికేషన్ కార్డ్ ప్లస్ కొత్త ఆపర్చునిటీ కార్డ్ అనమాట. కమ్యూనికేషన్ మీకు రాబోతుంది. నేను చెప్పానా, మీకు ఎనర్జీస్ అట్రాక్ట్ అవుతాయంటే కమ్యూనికేషన్ వస్తారు, అలా అట్రాక్ట్ అవుతారు. మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. సో ఈ కొత్త స్టార్టప్, కొత్త న్యూ బిగినింగ్ మీ వైపు రావడానికి మీకు కొత్త కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ నుండి. వావ్, సూపర్. అబ్బా, ఈ ఎలా వస్తున్నాయి ఎనర్జీస్ ఈరోజు. ఎవరి ఎనర్జీస్ అండి చాలా బాగున్నాయి, చాలా పాజిటివ్ వేలు ఉన్నాయి. సక్సెస్ అండి ఎవరితో కానీ. 10 ఆఫ్ కప్స్ అండి. బా, సో బాటమ్ ఆఫ్ ఎ డెక్ 9 ఆఫ్ వాండ్స్ ప్లస్ పేజ్ ఆఫ్ వాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. బాగా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ పర్సన్. మీ వైపు వచ్చేసి చాలా చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. 9 ఆఫ్ వాండ్స్ ఎలా అంటే ఒక ఆలోచనలో మాత్రం ఉన్నారు, ప్లస్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ కూడా వస్తుంది, ప్లస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా ఉంది, క్వీన్ ఆఫ్ స్వాట్స్. సో మనకు అవన్నీ ఇక వద్దు, కానీ మీ పర్సన్ మనకు పాజిటివ్ వేలోనే చూడాలని మనకు పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. ప్లస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు మేజర్ ఆర్కానాస్ వచ్చాయండి. డెత్ అంటే మేజర్ ఆర్కానా, ప్లస్ ద ఫూల్ అంటే మేజర్ ఆర్కానా. ఈ 2 ఎనర్జీస్ వచ్చాయంటే షూర్గా 100% మీ పర్సనల్ లైఫ్లో ఏదో ఒక జోన్ ముగిసిపోయి, ఒక జోన్ అంతమయ్యి ఇంకో దానికి కొత్తగా అడుగు పెడుతున్నారు. అదేంటో చూసేద్దాం. మనం ఈ డెక్ నుండి క్లారిటీ తీసేద్దామంటే. సో వైదిస్ ఇక్కడ వచ్చేసి నేను అన్నీ ఒకేసారి కార్డ్స్ తీసేసి మీకు లేటెస్ట్గా చెప్తాను. ఏవిస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కూడా వర్తిస్తారండి ఇక్కడ వచ్చేసి. ప్లస్ మనకు వచ్చేసి కప్స్ ఎనర్జీ అండి. వాటర్ ఎలిమెంట్, జలతత్వము, స్కార్పియో కర్కాటకము, క్యాన్సర్ కర్కాటకము, స్కార్పియో వృశ్చికము, స్పైసెస్ మీనరాశి వాళ్ళు కూడా వర్తిస్తారండి. అసలు మోస్ట్లీ మేజర్ ఆర్కానాస్ వచ్చాయి కాబట్టి అన్ని జోడియక్ సైన్స్కి వర్తిస్తుందండి రీడింగ్ వచ్చేసి. సో కమానండి మనం క్లారిటీ తీసేద్దాము. ఇక్కడ వచ్చేసి DTEWTC మేబీ మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్స్ అయి ఉంటాయండి, చూసుకోండి. ఇంకా ముందు కూడా వస్తే నేను చెప్పేస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి 13 నంబర్ అంటే 4th డేట్ ఇంపార్టెంటు, 8th డేట్ ఇంపార్టెంటు, 10th డేట్ ఇంపార్టెంటు, అంటే జనవరి మంత్ ఇంపార్టెంటు. ప్లస్ మనకు వచ్చేసి అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ మనకు ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్. మీకు ఎలా రెజ్యూమినేట్ అయితే చూడండి మీరు. సో ఇక్కడ 14, 10, 13, 14
14 మీన్స్ ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ అండి మీకు. ఓకేనా? సో కమనండి బై దిస్ డెత్ కార్డ్. మీ పర్సనల్ లైఫ్లో అసలు అక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది, ఏ విషయంలో డెత్ చేస్తున్నారు, ఏ విషయం ముగుస్తుంది మీ పర్సనల్ లైఫ్లో, ఏ విషయంలో బై దిస్ డెత్ కార్డ్, బై దిస్ డెత్ కార్డ్. రాధే 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 కృష్ణం వందే జగద్గురు. ఓకే అండి, కార్డ్ షఫల్ అయిపోయి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. డెత్ బై దిస్ డెత్ కార్డ్ ఇయర్. వా ఏస్ ఆఫ్ పెంటికల్స్, మంచి ఎనర్జీ వస్తుంది. ప్లస్ ద ఫూల్, సూపర్. చూసారా మనకు 2 టైమ్స్ 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చి చూడండి. ఫూల్ అంటే కొత్త బిగినింగ్, కొత్త స్టార్టప్, కొత్తగా మొదలు పెట్టడం అని చెప్పాను. సో 2 టైమ్స్ మనకు కన్ఫర్మేషన్ వచ్చింది, మీకు కమ్యూనికేషన్ రాబోతుంది, మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు డ్యామ్ షూర్గా. సో హ్యాపీగా ఫీల్ అండి. ఓకే, డిసప్పాయింట్లో ఉండకండి. ప్లస్ ఇంకేంటంటే 8 ఆఫ్ వాండ్స్కి క్లారిటీ మనకు 5 ఆఫ్ పెంటికల్స్ ఇచ్చిందండి. చాలా చాలా బాగా వస్తున్నాయండి ఎనర్జీస్. ప్లస్ 10 ఆఫ్ కప్స్కి వావ్ స్ట్రెంత్ హైలైట్. వావ్ నైట్ ఆఫ్ వాండ్స్ చూసారా, వావ్. ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్ అండి, బాటమ్ ఆఫ్ ఎనర్జీ మీది. మీరు వచ్చేసి లవర్స్ కార్డ్, కాకపోతే మీరు సోల్మేట్ అండి. ఓ ఇక్కడ కూడా 9 ఆఫ్ పెంటికల్స్, ఇది ఈ ఎనర్జీ మీదే. ప్లస్ మీరు వచ్చేసి మీ సోల్మేట్తో మీరు డీల్ చేస్తున్నారు. మీరు ఈక్వల్గా, మీకు మ్యూచువల్గా అన్ని ఎనర్జీస్ మీ ఇద్దరికి మ్యాచ్ అవుతాయండి. ప్లస్ ఇక్కడ సింబల్ ఉంది చూసారా, మనకు ఇన్ఫినిటీ సింబల్. అంటే మీకు ఆ యూనివర్స్ సపోర్ట్ ఉంది, మీకు ఏంజిలిక్ సపోర్ట్ ఉంది. మీరు ఏంజిలిక్ సపోర్ట్ ద్వారానే మీరు కాంటాక్ట్ అయ్యారు, అంటే కమ్యూనికేషన్లోకి వచ్చారు. మీ పాటికి మీరు, తన పాటికి తాను రాలేదు, అలా కల్పించబడ్డారు మీరు. మీకు వచ్చేసి యూనివర్స్ సపోర్ట్ ఉందండి, షూర్గా ఉంది. బట్ మీ ఇద్దరి మధ్యలో ఏవో సంథింగ్ ఆబ్స్టికల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ సింహం తల కనిపిస్తుంది, అంటే మీ ఇద్దరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, లవ్, ఎఫెక్షన్, ఎవ్రీథింగ్ ఈక్వల్గా ఉంటాయి. బట్ మీరిద్దరూ కమ్యూనికేషన్లోకి, ఒక్క దగ్గర చోటికి రావాలన్నా, కమ్యూనికేషన్కి రావాలన్నా, కమిట్మెంట్ రిలేషన్లోకి రావాలన్నా మీ మధ్యలో ఆబ్స్టికల్స్ చాలా ఉంటాయి. ప్లస్ ఈ కార్డ్ గైడెన్స్ వచ్చి ఏంటి తెలుసా అండి మీకు, ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా, ఏ వచ్చినా ఒక్కసారి ధైర్యం చేసి మీరు స్టెప్ ఈ పర్సన్ కొరకు వేస్తే, ఇక్కడ జెండర్తో పని లేదండి, ఎనర్జీ స్పేసే. ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో వాళ్ళు డ్యామ్ షూర్గా, ఈ కార్డ్ ఎనర్జీ ఏంటంటే మీ మధ్యలో ఆబ్స్టికల్స్ 100% ఉంటాయి. పెద్ద పెద్ద ఆబ్స్టికల్సే ఉంటాయి, మనం దాటలేము, అసలు ఇంపాసిబుల్ అనేలాంటి ఆబ్స్టికల్స్ ఉంటాయండి. ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అలానే అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, తను మ్యారీడ్ అయి ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ మ్యారీడ్ ఉండొచ్చు, అక్కడ అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, కాకపోతే కాస్ట్, కల్చర్, పరపతి, హోదా, పేరు, ప్రతిష్ట, ప్లస్ ఇలాంటి చాలా చాలా అసలు సమాజం ఒప్పుకోలేని రిలేషన్లో మేబీ ఉండొచ్చు, అలాంటి అంటే పెద్ద పెద్ద ఆబ్స్టికల్సే ఉంటాయి. బట్ మీరు సోల్మేట్తో మీరు డీల్ చేస్తున్నారనమాట. వీళ్ళు వచ్చేసి మీకు సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఇద్దరికి ఈక్వల్గా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి అండర్స్టాండింగ్ బాగుంటుంది మీకు అన్నిట్లో, అన్ని విషయాలలో. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ పర్సన్తో ఎంత రిస్క్ అయినా ఏమైనా లైఫ్లో ఒక్క టైం వస్తుందండి, యూనివర్సల్ మీకు ఆ అవకాశం ఇస్తుంది. ఆ టైంలో మీరు ధైర్యంగా ఒక అడుగు వేస్తే, ధైర్యంగా ఒక స్టెప్ వేస్తే మీ లైఫ్ మొత్తం గోల్డెన్ అండి. మీరు బంగారు బాట అంటారే, కానీ ఆ ధైర్యం చేయడమే పెద్ద సాహసంతో కూడిన పని. అలాంటి ఆబ్స్టికల్స్ ఉంటాయి. ఆ ఆబ్స్టికల్ని ఒక్కసారి ధైర్యం చేసి మీరు దాటారో, ఆ గడ్డు దాటారో, ఈ పర్సన్తో మీ లైఫ్ బంగారు బాట ఉంటుంది. ఎందుకంటే మీ సోల్ టు సోల్ కాంటాక్ట్స్ ఉంటాయి, అంతలా హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్. అలా ఉంటాయి మీ కమ్యూనికేషన్స్ అన్న ఏదైనా మీ సోల్ టు సోల్ ఉంటుంది కాబట్టి. బట్ ఆబ్స్టికల్స్ని దాటేంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం చేసిన వాళ్ళు మాత్రం లైఫ్ బంగారు బాట ఉంటుంది. మీరు ఎలా జీవించాలనుకుంటున్నారో అలా జీవిస్తారు. బట్ ఆబ్స్టికల్స్ దాటడమే పెద్ద హడల్ అండి. సో ఇదండి, మీరు వచ్చేసి పాస్ట్ లైఫ్
రిలేషన్ అనుకోవచ్చు, కాకపోతే మీ సోల్మేట్తో డీల్ చేస్తున్నారు 100% షూర్. ఇంకేంటంటే మీకు వచ్చేసి ఆ ఏంజిల్కి సపోర్ట్ ఉందండి. ఇంకేంటంటే ఈ కార్డ్ అండి 8 ఆఫ్ వాండ్స్ వచ్చిందనమాట. మీ పర్సన్ బాగా ఫ్యాషనేట్గా ఉన్నారు, స్పీడప్గా మీ వైపు రాబోతున్నారు. ఇక్కడ మూడు కార్డ్స్ మనకు కమ్యూనికేషన్స్ కార్డ్సే వచ్చాయండి. 8 ఆఫ్ వాండ్స్ క్లారిటీ కోసం వచ్చింది ఫుల్తో, ప్లస్ 8 ఆఫ్ వాండ్స్ 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిటీ కోసం టూ టైమ్స్ మనకు 8 ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే అది కమ్యూనికేషన్. ప్లస్ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే కూడా కమ్యూనికేషన్ కార్డే. బట్ స్పీడ్గా వస్తారు, అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. కాస్త చూసుకొని మెలగాలి, తనతో స్పీడప్గా వస్తున్నారు, ఫ్యాషనెట్గా వస్తున్నారు. ప్లస్ ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఇన్ అండ్ అవుట్ అంటే ఒక్కోసారి ఉండడం కాంటాక్ట్లో, ఒక్కోసారి బ్లాక్ చేయడం అలాంటి పర్సన్ ఈ పర్సన్ వచ్చేసి. బట్ ఎనీహో ఏదైనా బట్ తను బాగా ఫ్యాషనేట్గా ఉన్నారు, మీ వైపు రాబోతున్నారు. విత్ ఇన్ 8 days 8 hours ఎనర్జీస్ బాగుంటాయి. 8 minutesలో కూడా రావచ్చు, షూర్. అలా ఉన్న ఎనర్జీస్ చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మీ వైపు డ్యామ్ షూర్గా వస్తారండి, ఇదైతే కన్ఫామ్. అది మీ ఎనర్జీస్ పైన బేసిక్ అయి ఉంటుంది. 8 days కావచ్చు, 8 weeks వరకు పోదండి. ఓన్లీ 8 days 8 hours, దట్స్ ఆల్. ఓకేనా? అలా అని ఎదురు చూసుకుంటూ కూర్చోద్దు. మీ పనిలో మీరు బిజీ ఉన్నప్పుడే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. అదే చెప్పాను కదా, ఎంప్రెస్ మీరు అలా ఉన్నారు, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీలో ఉన్నారంటే నేను మీ కార్డ్స్ తీయకముందే చెప్పాను. మీ వైపు అట్రాక్షన్ కమ్యూనికేషన్ కార్డ్ వస్తుంది, మీరు చూడండి, అట్రాక్ట్ అవుతారన్నారా? ఎలా వచ్చాయి చూడండి కార్డ్స్, రెసిగ్నేట్గా 3 కార్డులు కమ్యూనికేషన్స్ కార్డ్స్ వచ్చాయి. అలా ఉండాలండి, ఎప్పుడు ఇలా ఇచ్చే విధంగా ఉంటేనే ఇలా తీసుకోవడానికి వాళ్ళు కూడా వస్తారు. అది అలా ఉండాలి ఎనర్జీ అంటే. సో కమనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చాలా ఎనర్జీ అయితే ఏరీస్, లియో, సాజిటేరియస్ అండి. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. మేజర్ ఆర్కానాస్ చాలా వచ్చాయి. ఇక్కడ 10 of Pentacles వచ్చింది. స్ట్రెంత్ కూడా మేజర్ ఆర్కానానేనండి. సో డెత్, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో డెత్ ఏం చేసేస్తున్నారంటే గతంలో మీతో ఒక ఈక్వల్గా ఇచ్చే మీకు ప్యారిటీ ఇవ్వలేదండి. కరెక్ట్గా మీకు ఇచ్చే ప్యారిటీ ఇవ్వలేదు, మీకు ఇచ్చే గౌరవం కరెక్ట్గా ఇవ్వలేదు, కాకపోతే మీకు కరెక్ట్గా టైం ఇవ్వలేదు. సమ్హౌ ఎనీ రీజన్స్తో తను ఇవ్వలేదు. అంటే తన లైఫ్లో ఉండే వాటితో ఇప్పుడు మనం తన లైఫ్లో వరకు వెళ్ళట్లేదు. అట్ ప్రజెంట్ తను ఎలా ఉన్నారు అనేదే చూస్తున్నాం. కాబట్టి బ్యాక్ మనకి ఎనర్జీస్ మనకు అవసరం లేదు. బట్ మీకు మాత్రం డెత్ అంటే గతంలో గడిచిన మీ ఇద్దరి మధ్యలో ఎలా గడిచాయి, ఏం గడిచాయి అవన్నిటికీ డెత్ చేసేస్తున్నారండి. అంటే మీ మధ్యలో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ అయినా, కమ్యూనికేషన్ లేకపోవడమైనా, మీకు కరెక్ట్ ప్రయారిటీ ఇవ్వకపోవడమైనా, మీతో కరెక్ట్గా మాట్లాడకపోవడమైనా, మీకు కరెక్ట్గా ఈక్వల్ గివ్ అండ్ టేకన్ ఇవ్వకపోవడం, ప్లస్ మీతో ఇండైరెక్ట్గా అమర్యాదకరంగా మాట్లాడడం, అలాంటివన్నీ పేజ్ ఎనర్జీలో ఉండడం. అంటే ఒక ఇన్మెచ్యూర్ మైండ్ పర్సన్స్ మాట్లాడతారే అలా మాట్లాడడం, ఒక అవహేళనగా, ఒక చులకనగా చేయడం, అలాంటి సమూహం అన్నీ అండి మిమ్మల్ని ఎంతలా బాధపడ్డారు అవన్నీ డెత్. ఇక అవన్నీ డెత్ చేసేసి, అంటే వాటినన్నిటికీ ముగించేసి మీతో కొత్త ఏస్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే కూడా ఇది కూడా మనకు యూనివర్స్ కార్డేనండి. ఆ దేవుడి చేతనే మీకు కొత్త ఆపర్చునిటీ, కొత్త న్యూ బిగినింగ్ ఆ పర్సన్తోనే మీకు వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు, ఇదైతే షూర్ అండి. ఈసారి కమ్యూనికేషన్ వచ్చినప్పుడైతే ఎవరికి వస్తుందో వాళ్ళు మీ పర్సన్తో వాళ్ళు చేసే బిహేవియర్, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వాళ్ళు ప్రవర్తన, ప్రతి ఒక్కటి మేము చాలా హ్యాపీగా ఫీల్ చేస్తుంది. షూర్ అండి, అది మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వచ్చిన తర్వాత కమెంట్ కూడా చేయాలి. షూర్గా చేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అప్పుడే మనకు యూనివర్స్ ఆ ఎనర్జీని అలాగే ఉంచుతుందండి. థ్యాంక్ఫుల్ ఉండాలండి, ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఇంతలా థ్యాంక్స్ చెప్పి మనకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటే అంతలా మనకు రెట్టింపై మళ్ళీ ఆ ఎనర్జీస్ వస్తాయండి. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్ ఎనీ టైం. మనం ఎంతలా పాజిటివ్ ఉంటే అంతలా మనకు పాజిటివ్ ఎనర్జీస్ మన వైపు గెయిన్ అయ్యి మనం ప్రతి దాంట్లో విన్ అవుతాము, ప్రతి దాంట్లో విక్టరీ సాధిస్తాము. యాజ్ ఎ రిలేషన్, యాజ్ ఎ ప్రొఫెషన్, యాజ్ ఎ ఎకనామిక్, అట్ ఎనీవే అన్నిట్లో ఫస్ట్ మనం పాజిటివ్ ఉంటేనే పాజిటివ్నెస్ని మనం ఆకర్షిస్తాము, అట్రాక్ట్ చేస్తాము. మనం నెగిటివ్లో ఉంటే
ఇంకా నెగిటివ్ అట్రాక్ట్ చేసి మనం కొలాప్స్ అయిపోతాం. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్ థింక్ చేస్తేనే పాజిటివ్ వస్తుంది మనకు. గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా సరే ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదండి. మన బ్రెయిన్, మన థింకింగ్ ప్రాసెసే మన లైఫ్ని మనం సెట్ చేస్తాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం అండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మన ఆలోచన ప్రాసెస్, మన థింకింగ్ ప్రాసెసే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది అని. అంటే ఎవరో కమెంట్ చేశారు, బట్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ వాస్తవం మాత్రం అంతే. యాజ్ ఎ యూనివర్సల్ లా ప్రకారం అంతే. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. నువ్వు ఎలా కుంగిపోతే అదే వస్తుంది. సో మనం మంచి ఆలోచిస్తే మనకు మంచి అవుతుంది. మనం ఒక్కరికి మంచి చేస్తే మనకు మంచియే వస్తుంది. మనం ఒకరికి లవ్ ఇస్తే మనకు లవ్ 10 ఇంతలై వస్తుంది. మనకు ఒకరికి చెడు చేస్తే మనకు కూడా చెడు వస్తుంది. కర్మ రిటర్న్ బ్యాక్ అట్ ఎనీ వే. మీరు లవ్ ఇస్తే లవ్ రిటర్న్ బ్యాక్. ఒకరికి బాధ పెట్టి నొప్పి మనసు బాధ పెడితే అది కూడా కర్మ రిటర్న్ బ్యాక్. ఎవ్రీథింగ్ రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఈక్వల్గా చేసుకోవాల్సిందే. ఏ మనిషికైనా సరే మీరు ఎంతలా ప్రేమించి తపన పడి ఒక పర్సన్కి అంతలా మీ ఎనర్జీస్ ఇస్తే తను కూడా ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి మీతో వచ్చి. ఈ జన్మలో లేకపోతే ఇంకో జన్మలైనా 100% వచ్చి చేయవలసిందే, చేసి తీరవలసిందే. ఆ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయవలసిందే. అది యూనివర్సల్ లా. ఎవ్వరూ ఏమి చేయలేరు. మిమ్మల్ని మనసు అంతలా బాధ పెట్టినా, మీరు ఒకరిని బాధ పెట్టినా మీరు కూడా ఆ బాధను ఆ పర్సన్తో ఏ రూపంలో అయినా మీరు పడవలసిందే. ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. బాధ అయినా ప్రేమైనా ఏదైనా పర్లేదు, బ్యాలెన్స్డ్ చేస్తుంది యూనివర్స్. అదొక్కటి రిమెంబర్. ప్రతి ఒక్కరు అంతే అండి. ఎంత వాదించినా ఏం చేసినా వాస్తవం మాత్రం అంతే. అదే యూనివర్స్ లా. అందుకే ఎవరిని తెలిసి బాధ పెట్టదు, తెలిసి మోసం చేయొద్దు. నువ్వు కూడా ఒకరోజు అదే మోసానికి అదే దానికి గురవుతావు. కర్మ రిటర్న్ బ్యాక్ 100% అవుతుంది. అది యూనివర్సల్ లా, ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. సో మనం వీడియోలోకి వచ్చేసాం. సో గతంలో అయిన అవన్నీ నెగిటివ్నెస్ని మొత్తం డెత్ చేసేసి, అంటే ఇక ముగించేసి యూనివర్స్ వచ్చేసి మీ పర్సన్ నుండి ఒక న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్ ఇప్పిస్తుంది. ఆల్రెడీ చేస్తుంది. మంచి ఎనర్జీ వచ్చిందండి. సో దానివల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ ఎంట్రీ, కొత్త స్టార్టప్. ఇక బిందాస్గా కాలర్ ఎగరేసుకుంటూ ఒక కాన్ఫిడెంట్గా కొత్తగా స్టార్టప్ చేయడానికి వచ్చేస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్ విత్ ఇన్ 8 అవర్స్లోనేనండి. మోస్ట్లీ నా లెక్కన 8 అవర్స్ 8 డేస్ అంతే షూర్గా వస్తున్నారు. ఒక ఫుల్ ఎనర్జీతో ఒక కొత్త స్టార్టప్, కొత్త బిగినింగ్ చేయాలి. కొత్త ఫ్యాషనబుల్గా వస్తున్నారు. సో ఈ 8 ఆఫ్ వాండ్స్ కూడా ఎందుకు అంతలా మీ వైపు చాలా చాలా వస్తున్నాయి, ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయంటే, గతంలో మీరు ఇక్కడ ఎనర్జీస్ అంటే ఇప్పుడు రివర్స్ అయ్యిందండి ఎనర్జీస్. మీరు ఇప్పుడు ఎంప్రెస్ ఎనర్జీలోకి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీలోకి వచ్చారు కదా. గతంలో మీ పర్సన్ని పదే చేసేవాళ్ళు, పదే మీరు మెసేజ్ చేసేవాళ్ళు, పదే తనను చాలా కేర్ తీసుకునేవాళ్ళు. తను కమ్యూనికేషన్ చేసినా చేయకపోయినా, మెసేజ్ చేసినా చేయకపోయినా మీ మనసు తహతహలాడేదండి. ఎలా అంటే ఒక ఫిష్ ఒక వాటర్లోంచి తను మాట్లాడకపోతే మీ మనసు ఎలా విలవిలలాడుతుందంటే, వాటర్లోంచి ఒక ఫిష్ని తీసి నేలపైన వేస్తే ఇలా కొట్టుకుంటుంది వాటర్ లేకుంటే, అలా తను మాట్లాడకపోతే మీరు అలా విలవిలలాడిపోయారు. జస్ట్ మాట్లాడకపోయినా, మీకు మెసేజ్ ఇవ్వకపోయినా, వాటర్ లేకపోతే ఫిష్ ఎలా అవుతుందో మీ మనసు అలా అయ్యేది. ఎందుకు ఒక నిజమేనో చెప్పింది ఎందుకు అలా అవుతుందంటే అలాగే అవుతుంది. ఎందుకంటే మీరు సోల్ టు సోల్ కాంటాక్ట్స్ కాబట్టి ఒక్కసారి అవుతే తను మీ దాన్ని రియలైజ్ కాలేదు, కానీ మీకు తెలిసిపోతుందండి. మీ సోల్కు తెలుస్తుంది. యాజ్ ఎ మీ బాడీకి కాదు, మీ లోపల సోల్కి తెలుస్తుంది. అది పదే ఈ పర్సన్తో మనకు సంథింగ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, సంథింగ్ ఏదో సంబంధం ఉంది అని ఆ సోల్కు తెలుస్తుంది. కాబట్టి ఆ సోల్ పదే తను చేస్తుంది. తనే కావాలంటుంది, తనతోనే మాట్లాడాలంటుంది, తనతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ సోల్కు తెలుసు పాస్ట్ లైఫ్లో తనతో మీది ఏదో క్లోజ్ రిలేషన్ ఉంది. తనను చూడంగానే మీరు ఒక విధంగా ఫీల్ అవుతారు. మీకు తెలియదు, మీ సోల్కి తెలుసు. ఆ సోల్, ఎందుకంటే సోల్ అనేది మనకు ఏ జన్మలో అయినా ఆత్మ మనకు ఒకటే ఉంటుందండి. బాడీస్ చేంజ్ అవుతూ ఉంటాయి.
సో ఆ సోల్కి ఎన్ని జన్మలు మనము ఏ ఏ పర్సన్తో మీట్ అయ్యామో ఏ ఏ పర్సన్తో మనకు రిలేషన్ ఉందో ప్రతి ఒక్కరిని అది ఐడెంటిఫై చేస్తుందండి. సో అందుకనే కొంతమంది పర్సన్స్ చూడంగానే ఒక రకంగా ఫీలింగ్ సంథింగ్ తనని ఎక్కడో చూసానే, తనతో నాకు ఏదో బాండింగ్ ఉంది, ఏదో రిలేషన్ ఉంది అని కొంతమంది చూడంగానే చాలా క్లోజ్ అయిపోతాం, చాలా చనువుగా మాట్లాడేస్తుంటాం. ఎందుకు అంటే వాళ్ళతో సంథింగ్ ఏదో పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉంది మనకు. కొంతమంది చూస్తే అబ్బా కాస్త దూరంగా ఉండాలి, వీరితో మాట్లాడితే చిరాగ్గా ఉంటుంది. కొంతమంది చూస్తే తప్పించుకొని వెళ్తుంటాం, అబ్బో వీడు కనిపిస్తే మళ్ళీ ఏంటో ఊరికి మళ్ళీ అని తప్పించుకుంటారు. అవి అందరికీ ఎనర్జీస్ మ్యాచ్ కావు, కొంతమందికి అవుతాయి. ఎందుకు అంటే సోల్ టు సోల్ వాళ్ళకి సంథింగ్ ఎఫెక్షన్ ఉంది. సో అందువల్ల ఆ సోల్ అనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వైపు అట్రాక్ట్ చేస్తుంది. సంథింగ్ ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళినా కానీ మనం పాస్ట్ లైఫ్లో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను, ఈ ప్లేస్ని ఎక్కడో చూశాను అని మన మెమరీ పదే పదే మనకు చెప్తుంది. మన సోల్ మనకు అవేకినింగ్ చేస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో మనము పాస్ట్ లైఫ్లో అక్కడికి వచ్చాము, అక్కడ గడిపాము అని మనకు అందరికీ అవుతుందండి. సంథింగ్ ఏదో ప్లేస్కి వెళ్తే అబ్బా ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టుంది, ఇక్కడ ఎక్కడో ఉంది, నాకు ఈ ప్లేస్ తెలుసు, నేను ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది అని ఏదేదో మనకు కొన్ని కొన్ని ఆలోచనలు కూడా వస్తుంటాయండి కొంతమందికి. షూర్గా అవుతుంది. ఎందుకంటే ప్లేసెస్ అయినా పర్సన్స్ అయినా మనకు రిలేటెడ్ ఉండి మనకు అలా అనిపిస్తుంది అంటే పాస్ట్ లైఫ్తో అక్కడ కనెక్షన్ ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. సో ఈ పర్సన్ కూడా అంతే, తను ముందే మీ సోల్ వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ వైపు ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ అదే స్థితిలో ఉన్నారు. మీరు ముందు ఎలా చేసి మీ సోల్ తన వైపు ఎలా లాగేస్తుందో ఇప్పుడు మీ పర్సన్ మీ ఎనర్జీలోకి వచ్చారు, మీరు మీ పర్సన్ ఎనర్జీలోకి వచ్చారు. ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీలో ఉన్నారు. మై వే ఇస్ అ హైవే, నా డిసిజన్ నాది, నా లైఫ్ నాది, నేను ఇలాగే ఉంటాను అని ఒక కత్తి పట్టుకొని ఉన్నారే. సో ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చేస్తున్నారు అంటే మీ వెంబడిస్తారు, మీకు మీ మీ వైపు వస్తున్నారు, మిమ్మల్ని చేస్తారు. మనసులో అన్నీ ఉంటాయి కానీ మొత్తం మీద చెప్పాలంటే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఇప్పుడు చేసేస్తారు అంటే ఆపోజిట్గా అయిపోతాయి అన్నమాట. అప్పుడు మీరు చేస్తుంటే ఇప్పుడు తను చేస్తారు ష్యూర్గా. సో మీతోనే తను 10 ఆఫ్ కప్స్ అసలు తను ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ కార్డ్స్ కూడా రేర్గా రాదండి, పదే పదే రాదు, రేర్ కార్డ్ అనమాట ఇది. 10 ఆఫ్ కప్స్ అంటే మీతోనే తను ఫుల్ఫిల్మెంట్. 10 ఆఫ్ కప్స్ అంటే ఫుల్ఫిల్మెంట్ ప్లస్ కిడ్స్, బ్యూటిఫుల్ హౌస్ చూసారా ఎంత అందంగా ఉన్నారో. అలా ఊహించుకున్నా అంటే తన లైఫ్లో అన్నీ ఉన్నా మీరు ఒక్కరుంటేనే తన ఫుల్ఫిల్మెంట్. మీతో మ్యారేజ్ అయ్యి మీతో పెళ్ళి ఉంటే ఎంత బాగుంటుండే అని తను విజువలైజ్ చేసుకుంటున్నారు. పదే పదే అవే ఆలోచనలు వస్తున్నాయి, అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ప్లస్ స్ట్రెంత్ అండి. ఎలా అంటే తనకు ఇప్పుడు మీ వైపు రావడానికి కూడా యూనివర్సల్ తనను పదే పదే మీకు సంబంధించిన అన్నీ తనకు గుర్తు తెప్పిస్తుంది మనసులో పదే పదే పదే. ఎందుకు అంటే మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి తను అట్రాక్ట్ అవుతారు. ఒక స్ట్రెంత్ అంటే ఎలా అయినా చేసి ఈ పర్సన్ వరకు వెళ్ళాలి, ఎలా అయినా కమ్యూనికేషన్ చేయాలి, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు బట్ కమ్యూనికేషన్ చేయాలి, కాంటాక్ట్లోకి రావాలి అనే స్ట్రెంత్లోకి వచ్చేసారండి. సూపర్ అండి, చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే మీతో మ్యారీడ్ వీల్ కాని వాళ్ళకైతే కమిట్మెంట్ ఇవ్వడానికి గతంలో లో ఎనర్జీలో లేరు, కాకపోతే ఎవరికో భయపడో అలాంటివి ఇవ్వండి. ఇప్పుడు ఎనర్జీస్ మీ పర్సన్ వచ్చేసి స్ట్రెంత్ వచ్చేసింది. ఎలా అయినా పర్లేదు తనను కమిట్మెంట్ ఇస్తాను, కాకపోతే మ్యారేజ్ చేసుకుంటాను, మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను, ఒక కమిట్మెంట్ రిలేషన్లో ఉండాలి అనే ఒక స్ట్రెంత్లోకి వచ్చేసారండి. అట్ ఎనీ కాస్ట్ ఎంత రిస్క్ అయినా పర్లేదు పడతాను అనే స్ట్రెంత్ వచ్చేసిందండి మీ పర్సన్కి. సూపర్ అండి. సో చూసారా చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, ఈ వైపు దూసుకొని మరీ వస్తున్నారు, ఫ్యాషనబుల్గా ఉన్నారు. మీది వచ్చేసి ఆల్రెడీ చెప్పాను సోల్ టు సోల్ 2 ఆఫ్ కప్స్ లవర్స్ కార్డ్ అండి. సూపర్ అండి. సో మీకు త్వరలో గుడ్ న్యూస్ ఏంటంటే కమ్యూనికేషన్ రాబోతుంది. విత్ ఇన్ 8 days 8 hours షూర్గా వస్తుంది. కాకపోతే 10 daysలో కూడా రావచ్చు, 10 hours కూడా రావచ్చు అండి. కొంతమందికి అయితే ఈ వీడియో చూస్తుంటేనే మీ ఫోన్లో మెసేజ్ కూడా రావచ్చు, అలా ఉన్న ఎనర్జీస్. సూపర్ అండి, చాలా బాగున్నాయి. సో ఒక 2 మెసేజెస్ చూసాం. ఇంతలా ఆకలితో పడుతున్నారే. సో ఈ డెక్ అండి
తను మీకు అంటే తను ఏ ఎనర్జీలో ఉన్నారో అసలు ఏంటి ఇదేంటంటే మనకు సిచ్యువేషన్ లవ్ ఒరాకిల్ అండి. ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ లవ్ ఒరాకిల్ కార్డ్స్. అంటే ఈ సిచ్యువేషన్లో తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ సిచ్యువేషన్లో ఇంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా, సో తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ పర్సన్ వచ్చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసేద్దాం. మెసేజెస్ ఇవి ఒరాకిల్ కార్డ్స్ నుండి మెసేజెస్ అట్ ప్రజెంట్. మెసేజెస్ అంటే తను ఏం చెప్పాలనుకుంటున్నారు, కాకపోతే ఎలా ఉన్నారు అనేది. సో కమనండి, రాధే 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 రాధే. సిచ్యువేషన్ ఎలా ఉంది తన సిచ్యువేషన్. ఆల్రెడీ నేను టారో డెక్కే అండి, ఏదైనా అసలు టారో రీడింగ్ అంటే టారో డెక్ నుండి చెప్తేనే షూర్ 100%. ఒరాకిల్ కార్డ్స్ అంటే రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. మిర్రర్ కార్డ్ వచ్చిందండి, బట్ శుభల్ జీవిత కార్డ్ తీసుకోను. సో ఒక్క మెసేజ్. Blooming kiss, unconditional love, giving a receiving, fairness, love, affection, return. చూసారా, అబ్బా సూపర్ మెసేజ్ అండి. బ్లూమింగ్ కిస్, అన్కండిషనల్ లవ్, గివింగ్, రిసీవింగ్, ఫేర్నెస్, లవ్ అండ్ అఫెక్షన్, రిటర్న్. మీరు ఇచ్చిన ప్రేమ, మీరిచ్చిన అన్కండిషనల్ లవ్ మీకు త్వరలో రాబోతుంది. బ్లూమింగ్ కిస్ చూసారా, సూపర్ హైలైట్. సేమ్ మనకు రీడింగ్ వచ్చిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ద బటర్ఫ్లై, ఇన్వాల్వింగ్ ఏ గ్రోత్, నెక్స్ట్ ఫేజ్, హీలింగ్ ఇన్నర్ చైల్డ్, రిలీజింగ్ ద పాస్ట్. చూసారా, ఈ కార్డ్కి ఎంత రెజ్యూమినేట్గా వస్తున్నాయండి. ద డెత్ అంటే అదే అండి. ఎందులో డెత్ అంటే ఇదనమాట, ఇన్వాల్వింగ్ గ్రోత్ వైపు వెళ్తున్నారు అంటే అభివృద్ధికి అవుతున్నారు. నెక్స్ట్ ఫేజ్ నేను చెప్పాను, నెక్స్ట్ ఫేజ్ మీ దాంట్లో కూడా వచ్చింది చూడండి, విల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ లైఫ్ టర్న్ అయ్యింది అని. ఇక్కడ కూడా మీ పర్సన్ వచ్చేసి ఒక బటర్ఫ్లై, ఒక కుకుంబర్ స్థాయి నుండి, ఒక గొంగలి పురుగు నుండి ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఎలా అయ్యిందో అలా మీ పర్సన్ ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై అయ్యి మీ వైపు రాబోతున్నారు. సో నెక్స్ట్ ఫేజ్ చేయడానికి హీలింగ్ ఇన్నర్ చైల్డ్. లోపల తనకి ఇన్నర్ చైల్డ్ అంటే మనం చిన్నతనంలో చైల్డ్హుడ్లో ఏదైనా చూసిన ఇన్సిడెంట్స్ అనేది మనకు ఒక ముద్రలా మనకు ముద్రించి పడిపోతుందండి మన మనసులో. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా మనం ఫేస్ చేసినప్పుడు ప్రతిసారి దాన్ని చూసి మన మనసు ఆందోళన చెందుతుందనమాట. చాలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా అలాంటివి కూడా రిలీజ్ చేసేసి పాస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ డెత్ అంటే పాస్ట్ రిలీజ్ అంటే గతాన్ని మొత్తం రిలీజ్ చేసేసి ఒక బటర్ఫ్లైలా, ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైలా గ్రోత్ అయ్యి మీ లైఫ్లోకి అడుగు పెడుతున్నారు. ప్లస్ మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్, ఈ మెసేజ్ చాలా బాగుందండి. అన్కండిషనల్ లవ్ని, గివింగ్ అండ్ రిసీవింగ్, ఫేర్నెస్, చాలా ట్రాన్స్పరెంట్గా లవ్, అఫెక్షన్ అండ్ రిటర్న్డ్. మీరు ఇచ్చిన ఈ ట్రాన్స్పరెంట్ ప్లస్ అన్కండిషనల్ లవ్ని రిటర్న్ బ్యాక్. నేను ఇందాకే మీకు చెప్పానా, మనకు అన్నీ రెజ్యుమినేట్గా వస్తున్నాయి ఈరోజు. మీరు లవ్ ఇస్తే లవ్ వస్తుంది, మీరు ఒకరిని మోసం చేస్తే మోసం వస్తుంది, అన్నీ అన్నానే. సో మీరు లవ్ ఇచ్చారు, అన్కండిషనల్ లవ్ మీరు ఇచ్చారు కాబట్టి మీకు కూడా అన్కండిషనల్ లవ్, ఫేర్నెస్గా మీరు ఎంత ఇచ్చారో అంత అన్కండిషనల్ లవ్ ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా పరిణతి చెంది మీ పర్సన్ మీకు వచ్చి మీ లైఫ్లో ఆ బటర్ఫ్లైస్ కలర్స్ని నింపడానికి వస్తున్నారు అని బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందండి. సో బ్లూమింగ్ కిస్ చూసారా, ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ కావాలి మీరు, మంచి మెసేజ్ వచ్చింది. ప్లస్ మీరు వచ్చేసి ఖచ్చితంగా నేను చెప్పను, బట్ మీరు క్లెయిమ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఈ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లైలా మీరు కూడా పరిణతి చెంది మీరు ఇలా బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటున్నానండి. సూపర్ అండి, చాలా బాగున్నాయి ఎనర్జీస్. అందరూ ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి, యూనివర్సల్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. సూపర్ అండి, మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్, ఫేరీస్, గివింగ్ అండ్ రిసీవింగ్ ప్రతి ఒక్కటి మీ లైఫ్లోకి రిటర్న్ బ్యాక్ మీ పర్సన్ ద్వారా రాబోతుంది. సో బ్యూటిఫుల్. దిస్ ఈస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటిఫుల్ ఆ బటర్ఫ్లైస్ లాంటి మెసేజెస్ కూడా నాకు సెండ్ చేయండి. సో థ్యాంక్ యూ.
బాయ్, టేక్ కేర్, సర్వం కృష్ణార్పణమస్తు. బాయ్.